ఇప్పుడు పొలిటికల్ కాదండి. ఇప్పుడు నేను మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి సారపల్లి మల్లారెడ్డి మిగతా మిత్రుడు సరే దాని ఎక్స్పెండిచరు దాన్ని ఏంది ఖతాన్ని ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పొలిటికల్ అలిగేషన్స్ కరప్షన్ గిరప్షన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. రీజన్ ఫర్ చూసింగ్ దట్ ప్లేస్, మనకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రోషే గారు ఉన్నప్పుడు, అక్కడ అశోక్ చవాన్ గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం, ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు, అక్కడ కాంగ్రెస్ మంత్రులు. బట్ పర్మిషన్ ఇవ్వలేదు మనకి. పోనీ ఆ గవర్నమెంట్లు పోయినాయి, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మేము ముంబైకి పోయినాం, ఫడ్నవీస్ గారి దగ్గర పోయినాం, కేసీఆర్ గారు పోయినాం, విద్యాసాగర్ గారు గవర్నరు, మేము అక్కడనే పడుకున్నాం, అక్కడనే ఉన్నాం. తిరిగి చూస్తే ఫడ్నవీస్ గారు చెప్పారు నేనే ఉద్యమాన్ని నడిపినా, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వం అన్నారు. ఇంకా హైట్ గురించి వెళ్ళి చర్చ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీకు ఒక చిన్నది, సారంపల్లి మల్లారెడ్డి గారికి మాకు తెలుసు వరంగల్ జిల్లా ఉద్యమాల గురించి వెళ్ళి నక్సల్ రేట్ అవుతుంది. నా క్లాస్మేట్స్ ఇప్పుడు ఇంకా 3-4 పోలీటు గుర్ల దాకా ఉన్నారు. మన పాపిరెడ్డి ఉన్నారు కదా, లంకా పాపిరెడ్డి గారు. నేను ఒకసారి ఏమైందన్నా మీరు తీసుకోవాలి, ఎందుకంటే బికాస్ మీరు సెన్సిటైజ్ చేయగలుగుతారు. 2008లో ఉప ఎన్నిక జరిగింది వరంగల్ ఎంపీ. నేను మళ్ళీ 2వ సారి గెలిచిన తర్వాత అప్పటి వారికి రాజశేఖర రెడ్డి గారికి మీకు తెలుసు టీఆర్ఎస్లో మొత్తం దాదాపు స్క్విజ్ చేసి పడేస్తున్నారు. నేను విద్యాసాగర్ గారు సిఈ గారిని తీసుకొని మన ఏటు నాగారం దగ్గర కాంతనపల్లి ఇలా కట్టాల ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడికి వెళ్ళాం. గోదావరి నది ప్రవహిస్తుంది. మేము అక్కడ ఇసుక దిబ్బల మీద 2 గొర్రెలను కోసి భోజనాలు పెట్టాం ఒక 500-600 మందికి. నేనేం చేసిన పాయింట్ తిప్పి నేను దాన్ని నడుస్తాను పోతా అంటే ఆ కొయ్యోడు ఆగు అన్నాడు. ఎందుకంటే నువ్వు దాటలేవు అని అది ఇసుక అవపడుతుంది కాదు, అవతల ఇంత పారుతుంది, ఇవతల ఇంత పారుతుంది, నువ్వు పోలేవు, నువ్వు తెప్పల రావాలంటాడు. నేను అనుకున్న డబ్బుల కోసం వాడు అట్లా నన్ను బెదిరిస్తే అనుకున్నా. నేను 4-5 దాంట్లో ఎక్కినాం. నేను కట్టబెట్టి దాంట్లో ఇట్లా మధ్యలో ఇక్కడి నుంచి అంత దూరం ఉండదు, మధ్యలో ఇట్లా పెట్టినా పెడితే ఆ తెప్ప గిర్రని తిరిగింది. వాడు చెప్పాడు కింద నీళ్ళు ఫాస్ట్గా పోతాయి, మీద మెల్లంగా పోతాయి, అట్లా పోదు మీరు అన్నాడు. ఆడపోయి దిగినాం, అయిపోయింది. నాకు నా మదిలో పడ్డది, అబ్బో ఇన్ని నీళ్ళు పోతున్నాయని. విద్యాసాగరరావు గారు అడిగితే అయ్యారు ఇప్పుడు చెప్పలేని, తర్వాత రేపు చెప్తా ఇన్ని నీళ్ళు పోతున్నాయి. అక్కడ మేము ఐడెంటిఫై చేస్తామండి. ఇంత వాటర్ ఎండాకాలం May 27 అన్ని నీళ్ళు పోతుండే గోదావరిలో కాంతనపల్లి గ్రామం దగ్గర. సో అట్లా ఐడెంటిఫై చేస్తాం. నేను ఒకసారి లంకా పాపిరెడ్డి గారు నక్సలైట్ ఉద్యమంలో కూడా ఛత్తీస్గఢ్లో చాలా రోజులు ఉన్నాడు, ఆయన సరెండర్ అయ్యాడు. నేను ఆయనకి ఇట్లా చెప్తే నవ్విండు. నవ్వి నాకు ఏం చెప్పిండంటే, వినోద్ మన ఆబుజ్మాడ్ ఏరియాలో ఛత్తీస్గఢ్లో ఈ గ్రైనేట్ గుట్టలు కాదు, అన్ని మట్టి దిబ్బలు మొత్తము వర్షాకాలంలో పడ్డ గ్రీనరీ ఉంటుంది, వర్షం పడుతుంది, మట్టిలో నీళ్ళు ఇనికిపోతాయి, ఎండాకాలం వచ్చేసరికి ఆకులన్నీ రాలుతాయి, మట్టి దిబ్బలకి వెళ్ళి నీళ్లు ఊజౌట్ అవుతాయి. ఎట్లయితే ఒక బకెట్లో నీళ్ళు ఆడ పోస్తే మన స్పంజ్ నీళ్ళు ఇట్లా అనుకొని పిండి బకెట్లో పోసుకుంటాం కదా, అట్లే ఆ మట్టి దిబ్బలకి వెళ్ళి నీళ్లు వస్తుంటాయి. అందుకోసమే ఇంద్రావతి గోదావరిలో ప్రాణహిత కింది జాగాలో నీళ్ళు వస్తాయి, జల వచ్చేసి పోతుంది. అందుకే ప్రవేశం. ఇప్పుడు ఇవాళ మీరు రేపు పొద్దున 7:30 దగ్గర పోతాయి. మల్లారెడ్డి గారు మాకు అందరికీ తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్. మేము ఇప్పుడు దేవాదుల దగ్గర పొన్నాల లక్ష్మయ్య గారు, అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు, నేను హన్మకొండ ఎంపీని, మేము దేవాదుల దగ్గర పోయి చూసినాం. దేవాదుల పంపేస్తాం, మన ఫుట్బాల్ అన్నట్టు ఉండి నీళ్ళు గుంజుతుంది తప్పితే, కానీ బ్యారేజ్ లేదు. బ్యారేజ్ ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాం, ఫౌండేషన్ ఇస్తాం నీళ్ళు ఆపడానికి. సో అంటే మన మట్టి పనికైనా ఇంటోడు ఉండాలన్న, మట్టి పనిగా అంటే మన సమస్యల్ని చాలా లోతుగా పరిశీలిస్తే ఆలోచన వస్తుంది. దాంట్లో ఆడ కింద కడితేంది మీద కడితేంది, కేసీఆర్కి కోట్లు తినాలంటే ఇక్కడ తినొచ్చు, అక్కడ తినొచ్చు. దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ. తినదలుచుకున్నోడికి ఏదైతే నేను అబద్ధం ఆడతలే కదా, తినదలుచుకున్నోడికి చెప్తున్నా. ఇక్కడ కడితే అక్కడ అంత లోతుగా పరిశీలించి ఆడ కట్టాలి అనుకున్నాం మేడిగడ్డది. ఇలా మేడిగడ్డ ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని రిపేర్ చేస్తలేరు? మనం దాని ఏంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్. అది నేను చట్టం మొత్తం 10 సార్లు చదివిన, దాంట్లో అస్సలకే అవసరం లేదు.
అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా పంపడమే తప్పు మనం. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ టైంలో తొందర అన్నారు, వాళ్ళు వచ్చారు చూసారు, ఏదో రిపోర్ట్ రాశారు, తర్వాత ఇప్పుడు 1.5 year నుంచి వేస్ట్ చేస్తున్నాం మనం. ఇవాళ ఇప్పుడు ఇంకో మన ఇప్పుడు నర్సంపేట, మొగుళ్ళపల్లి, మైబాద్ ఏరియాలో ఇప్పుడు మొత్తుకుంటారు రైతులు, చివరి తడి నీళ్ళు ఇప్పటిదాకా మంచిగా వచ్చింది, పొట్ట పెట్టింది, ఇప్పుడు నీళ్లు దొరుకుతలేవు. లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి వెళ్ళి పాపారావు గారు చెప్పారు. మనం రైతుని ఎంగేజ్ చేయాలి కదా. ఇంత పెద్ద హ్యూజ్ పాపులేషన్ మనం తలుచుకుంటే వీళ్ళకి అందరికి ఇంట్లో కూర్చొని పెట్టి కూడా మనం 4,000, 5,000, 10,000 కూడా ఇవ్వచ్చు. గవర్నమెంట్ తెలుసు. దట్ ఈస్ నాట్ కదా. వీ హ్యావ్ టు క్రియేట్ వర్క్. మనిషి అన్నవాడికి పని ఉండాలి కదా. ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంత విజన్తోనే మనం ప్రయత్నం చేస్తాం. సరే కొన్ని తప్పిదాలు అక్కడెక్కడ ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు ఇష్టం ఉన్నప్పుడు గెలిపిస్తారు, నచ్చకపోతే ఓడగొడతారు. దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్.